హలో అండి అందరికీ. ఇంకా ఈ సమ్మర్లో పసిపిల్లల్ని ఎలా కేర్ చేయాలి అనే దాని గురించి అయితే ఈరోజు మాట్లాడుకుందాం. ఇంకా సమ్మర్లో బేబీ కేరింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. పసిపిల్లలకి ఏం తెలుస్తుంది, ఎలా ఉండాలి, ఎలా చేయాలి అనేది ఏమి తెలియదు కాబట్టి పేరెంట్స్గా అది మన జవాబుదారీ. ఇంకా పసిపిల్లలే కాకుండా స్కూల్కి వెళ్ళే పిల్లలు ఉంటారు కదా, స్కూల్కి అయితే వెళ్తుంటారో వాళ్ళ కేరింగ్ కూడా మనమే చూసుకోవాలన్నమాట. అంటే పేరెంట్స్ చూసుకోవాలి పిల్లల కేరింగ్. సమ్మర్లో కొంచెం ఎక్కువ కేర్ తీసుకోవాలి. ఇంకా మొదటిగా వచ్చేసరికి క్లాతింగ్ అన్నమాట. పిల్లలకి ఎలాంటి బట్టలు వేయాలి అనే దాని గురించి ఎక్కువ కవర్ చేసేయకుండా, పిల్లలకి సమ్మర్లో ఎక్కువ బాడీ అంతా కవర్ చేసేయకుండా చిన్న చిన్న బట్టలు వేస్తే సరిపోతుంది. ఫుల్ హ్యాండ్స్ లెగ్స్ అన్ని కవర్ అయ్యే కాకుండా షార్ట్స్ ఏమన్నా వేస్తే సరిపోతుంది. అవి కూడా కాటన్వి వేయాలి, లూజ్గా ఉండేలా చూసుకోవాలి వాళ్ళ బట్టలు అయితే. ఈ ఎండాకాలంలో టైట్ బట్టలు వేసుకుంటే వాళ్ళకైతే ఇరిటేటింగ్గా ఉంటుంది, ఇంకా స్వెట్ వచ్చేస్తుంటుంది, చాలా ఇబ్బందిగా ఉంటుంది, హీట్ ర్యాషెస్ కూడా వచ్చేస్తాయి. సో క్లాతింగ్ అనేది లూజ్గా ఉండేలా అయితే చూసుకోండి. లూజ్ క్లాతింగ్ అయితే వేయండి ఈ సమ్మర్లో. ఇంకా ఈ సమ్మర్ హాలిడేస్ వేరే వచ్చేసాయి, పిల్లలు బయట ఆడుకోవడానికి ఎక్కువ ప్రిఫర్ చేస్తూ ఉంటారు. వాళ్ళని మనమే కేర్గా లూజ్ బట్టలు వేసి అయితే పంపించండి. ఇంకా దాంతోపాటు కాటన్ అయితే నేను ప్రిఫర్ చేస్తాను. కాటన్ అయితే బెటర్, ఆ స్వెట్ని అయితే అబ్జర్వ్ చేసేసుకుంటుంది కాబట్టి కంఫర్ట్గా ఉంటాయి పిల్లలకి, ర్యాషెస్ రాకుండా అయితే చూడొచ్చు. సో క్లాతింగ్ అనేది లూజ్గా ఉండాలి, ఇంకా కాటన్ అయ్యి ఉండేలా చూసుకోండి. ఇంకా బ్లాక్, ఎక్కువ డార్క్ కలర్స్ అయితే యూజ్ చేయొద్దు. బ్లాక్ ఏం చేస్తుందంటే హీట్ని ఎక్కువ అబ్జర్వ్ చేసుకుంటుంది కాబట్టి ఇంకా స్వెట్ అనేది ఎక్కువైతుంది, ర్యాషెస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఆల్మోస్ట్ లైట్ కలర్ క్లాతింగ్ అయితే వేయండి, బ్లాక్ అయితే ఎక్కువగా అవాయిడ్ చేసేయండి. ఇంకా వాళ్ళని డీహైడ్రేట్ కాకుండా మనమే చూసుకోవాలి. ఎలా అంటే ఎక్కువ వాటర్ ఇవ్వడం, నీళ్ళు ఎక్కువగా తాగిపించడం. వాళ్ళైతే అస్సలు తాగరు, సో ఇంకా జ్యూసెస్ టైప్లో అయితే మనం ఇవ్వాలి, ఎక్కువ జ్యూస్లు ఇవ్వడం. అది హెల్తీగా మనమే ఇంట్లో ప్రిఫర్ చేస్తే బెటర్. బయట జ్యూసెస్ అస్సలు ఇవ్వద్దు, ఎక్కువ షుగర్ ఉంటుంది, అది హెల్త్కి మంచిది కాదు. దాంతోపాటు వాటర్ రిచ్ ఫ్రూట్స్, వాటర్ మెలోన్, మస్క్ మెలోన్, ఇంకా పోమోగ్రానైట్, ఇంకా చాలానే ఉన్నాయి వాటర్ ఎక్కువ ఉన్న ఫ్రూట్స్ అయితే. అవన్నీ మనమే చూసుకొని ఆ ఫ్రూట్స్ ఎక్కువగా ఇవ్వడం, లేదా వెజిటేబుల్ సలాడ్స్, ఎక్కువ వాటర్ ఉన్న వెజిటేబుల్ సలాడ్స్ అనేది మనం ఇవ్వచ్చు, అది కూడా హెల్త్కి చాలా మంచిది. ఇంకా మజ్జిగ, ఫ్లూయిడ్స్ ఏవైనా కానీ హెల్తీగా మీరే, నిమ్మరసం కావచ్చు, హెల్తీగా మీరే చేసి అయితే ఇవ్వండి, ఎక్కువగా ఇవ్వండి. సో దట్ వాళ్ళు డీహైడ్రేట్ కాకుండా హైడ్రేటెడ్గా ఉంటారు. డీహైడ్రేట్ అయిపోతే తల తిరగడం లాంటివి, ఇంకా హెల్త్ ప్రాబ్లమ్స్, స్కిన్ డ్యామేజు అవన్నీ వస్తాయి. అవన్నీ మనం అయితే అవాయిడ్ చేయొచ్చు. సో పిల్లల్ని ఈ సమ్మర్లో అయితే ఫుల్ హైడ్రేటెడ్గా ఉంచండి. బేబీ న్యూ బార్న్ విషయానికి వస్తే వాళ్ళకి జ్యూస్, వాటర్ ఇవ్వకూడదు కాబట్టి 6 months లో పిల్లలకి ఎక్కువగా ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ ఫీడింగ్ అయితే చేయండి. వాళ్ళు నిద్రపోతున్నా సరే లేపి కూడా ఎక్కువ బ్రెస్ట్ ఫీడింగ్ అయితే చేయండి. వాళ్ళకి ఏం తెలుస్తుంది పాపం. సో మనమే ఎక్కువ బ్రెస్ట్ ఫీడింగ్ చేసే దాని నుంచి వాళ్ళు హైడ్రేటెడ్గా ఉంటారు, అదొకటి చూసుకోండి. పసిపిల్లలకైతే సన్ స్క్రీన్ వాడనవసరం లేదు, వాళ్ళు ఎక్కడికి వెళ్ళరు, ఇంట్లోనే ఉంటారు కాబట్టి. కాకపోతే బయట ఆటలాడే పిల్లలు ఉంటారు కదా, వాళ్ళ కోసం అయితే సన్ స్క్రీన్ అయితే ప్రిఫర్ చేయండి, మీ ఇష్టం. ఇంకా మార్కెట్లో ఎక్కువగా ఉన్నాయి సన్ స్క్రీన్స్, మీకు ఏది అవైలబుల్లో ఉంటే అది వాడండి. SPF చూసుకొని వాడండి, మంచి క్వాలిటీది అయితే వాడండి. వాళ్ళ బయట ఆడుకోవడానికి వెళ్తుంటారు కాబట్టి మీరైతే కొంచెం కేర్గా చూసుకొని సన్ స్క్రీన్ రాయడం అయితే మర్చిపోవద్దు. ఆఫ్టర్నూన్ ఒకసారి, మార్నింగ్ ఒకసారి అలా సన్ స్క్రీన్ అయితే పిల్లలకి యూజ్ చేయండి. వాళ్ళకి తెలిసేలే కాబట్టి మనమే వాళ్ళకైతే చెప్పాలి యూజ్ చేయాలన్నమాట సన్ స్క్రీన్. దీని నుంచి డైరెక్ట్గా సన్ రేస్ అనేవి పిల్లల మీద పడినా కూడా పిల్లల స్కిన్ డ్యామేజ్ కాకుండా స్కిన్ హెల్దీగా ఉంటుంది. ఇంకా బయటికి వెళ్ళే విషయానికి వస్తే, పిల్లల ఇంకా హాలిడేస్ ఉంటాయి కాబట్టి వాళ్ళు ఇంట్లో ఉంటారు కాబట్టి మనల్ని అడుగుతూనే ఉంటారు, బయటికి వెళ్దాం, పార్క్కి వెళ్దాం, షాప్స్కి వెళ్దాం, ఆడుకోవడానికి వెళ్తాం, అవన్నీ అడుగుతూ ఉంటారు కాబట్టి మీరేం చేస్తారంటే ఒక టైమింగ్ మెయింటైన్ చేయండి. వాళ్ళకి వద్దు తీసుకెళ్ళలేమని చెప్పకూడదు కాబట్టి మార్నింగ్ 8-9 లోపల, మార్నింగే కూడా మీరు వెళ్ళొచ్చు. 6:30 అలా మార్నింగ్ లేసేసి మార్నింగ్ అయితే పార్క్ తీసుకెళ్ళడం, బయటికి తీసుకెళ్ళడం, లేదంటే ఈవినింగ్ ఆఫ్టర్ 5:30 కూడాను మీరు బయటకు అయితే తీసుకెళ్ళొచ్చు. మధ్యలో ఎప్పుడు పడితే అప్పుడు ఎండ్లోకి తీసుకెళ్లకుండా చూడండి. లేదు వెళ్ళాల్సిన పరిస్థితి ఉంటే కనుక మీరు అంబ్రెల్లాస్ యూజ్ చేస్తే బెటర్. ఇంకా రోజు మధ్యాహ్నం పూట అయితే మీ పిల్లల్ని పడుకోవడానికి మీరు ప్రయత్నించండి, వాళ్ళని ఎలాగైనా పడుకోబెట్టడానికి ప్రయత్నించండి. ఎక్కువ ఎండలో ఆడుకోవడానికి అయితే వదలొద్దండి. సన్ స్క్రీన్ రాసిన వాళ్ళు హైడ్రేషన్గా ఉంచినా కూడా ఎండలో ఉండడం అంత మంచిది కాదు కాబట్టి ఈ సమ్మర్లో పిల్లల్ని ఎక్కువ బయటకు వదలకుండా మధ్యాహ్నం టైంలో చాలా ఎక్కువ ఎండలు అయితే ఉన్నాయి కాబట్టి ఇంట్లోనే పడుకోబెట్టడానికి మీరైతే ప్రయత్నించండి. ఎందుకంటే సన్ స్క్రీన్ వాడినా, హైడ్రేటెడ్గా ఉన్నా బయట
తిరగడం మంచిది కాదు. ఎండలు చాలా ఎక్కువగా ఉన్నాయి. సో వాళ్ళని ఇంట్లో మధ్యాహ్నం పూటలో ఒక 2 అవర్లు పడుకోవడానికి మీరైతే ప్రయత్నించండి, పడుకోబెట్టండి. ఇది కూడా చాలా మంచిది. ఎక్కువ నిద్రపోతే బాగా హెల్తీగా ఉంటారు. తర్వాత నిద్రపోయి లేచిన తర్వాత కావాలంటే మీరు బయటికి పంపించండి వాళ్ళు. పిల్లలు ఏం చేస్తారు, ఇప్పుడు హాలిడేస్ ఉంటాయి, ఇంట్లోనే ఉంటారు కాబట్టి బయట జంక్ ఫుడ్ ఎక్కువగా తీసేసుకుంటారు. వాళ్ళకి తెలియదు ఏది మంచిది ఏది చెడు అని. సో మీరే చెప్పాలి కాబట్టి బయట జంక్ ఫుడ్ని ఫుల్గా అవాయిడ్ చేయండి. ఎప్పుడైనా ఒకసారి ఓకే, అది మీరు జట్లో ఉన్నప్పుడు మాత్రం. ఇంకా మిగతా టైం అంతాను జంక్ ఫుడ్ అనేది అవాయిడ్ చేసేయండి. ఎందుకంటే ఈ ఎండాకాలంలో డైజెషన్ ప్రాబ్లం ఎక్కువగా వస్తూనే ఉంటాయి పిల్లలకి. సో మీరు ఏం చేస్తారంటే ఇంట్లోనే వాళ్ళు ఏం అడిగితే అది, మీకు ఏది కుదిరితే అది ఇంట్లో హెల్తీగా ప్రిపేర్ చేసి అయితే వాళ్ళకి ఇవ్వండి. స్నాక్స్ కావచ్చు, ఫుడ్ ఏదైనా. ఎందుకంటే ఈ సమ్మర్లో మీరు చూసినట్టయితే ఫుడ్ మనం అనేది ఇప్పుడు మార్నింగ్ చేసినా కూడా మధ్యాహ్నానికి లేదా ఈవినింగ్ అంతా అది పాడైపోతుంది, అంటే చెడిపోతుంది అన్నమాట. సో ఫుడ్కి అంత ఎఫెక్ట్ ఉంటే పిల్లల మీద ఇంకెంత ఎఫెక్ట్ ఉంటుంది. సో అది ఆలోచించి పిల్లలకి హెల్తీ ఫుడ్ అయితే ఇవ్వండి. జంక్ ఫుడ్, ఆయిలీ ఫుడ్ టోటల్గా అవాయిడ్ చేయండి. సో దట్ అది చాలా మంచిది అన్నమాట హెల్త్కి. పసిపిల్లలు అని చెప్పేసి చేతులకి కాళ్ళకి సాక్స్, ఇంకా షూస్, ఇంకా మిటన్స్ అయితే వేస్తూ ఉంటారు. అవి కూడా అవాయిడ్ చేసేయండి ఎండాకాలంలో. ఎందుకంటే ఆ మిటన్స్ వేసిన, సాక్స్, షూస్ వేసినా కూడాను ఈజీగా స్వెట్ అయిపోతారు. స్వెట్ అయ్యి మళ్ళీ స్వెట్ ర్యాషెస్ అయితే వస్తాయి. సో అవైతే అవాయిడ్ చేయండి. ఎక్కువ చలి ఉంది, గాలి ఎక్కువ ఉంది అన్నప్పుడు మాత్రమే యూజ్ చేయండి. సో ఇదన్నమాట సమ్మర్లో పిల్లల కేరింగ్ అనేది. ఇంత మాత్రం అయితే చూసుకోండి. సో ఈ సమ్మర్లో వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ రాకుండా అయితే ఉంటాయి. నాకు తెలిసిన కొన్ని విషయాలు అయితే మీతో షేర్ చేసుకున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను అయితే సపోర్ట్ చేయండి. ఇంకా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి అయితే షేర్